ఎవరో సాధించలేని అద్భుతమైన విషయాలు మా కొరకు రాయించి సాధించగలిగే సామర్థ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఇంత గొప్ప రక్షణ మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగోనైనా యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని ఉదయకాల సమయంలో ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. రెండవ అధ్యాయాన్ని మేము ఈ సమయంలో ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. సమయోచితమైన జ్ఞానముతో మీ పిల్లలకు బోధించే సామర్థ్యాన్ని మీ ఆత్మ సహాయంతో మాకు ప్రసాదించమని విని విడిచిపెట్టువారముగా మేముండక వాక్య ప్రకారము జీవించగలిగినట్లు మీ సహాయాన్ని కోరుకుంటూ మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అతి పవిత్రమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న దైవజనులకు అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా అనే పదం యోహాను గారు చాలా వృద్ధుడై ఉన్నప్పుడు రాసిన పదమే. ఆయన వృద్ధాప్యంలో వ్రాయబడిన మాట కాబట్టి చిన్నపిల్లలారా అని ఎవరిని సంబోధించా అంటే వాక్యంలోనికి వచ్చిన కొత్త వారిని, దేవునిలో ప్రారంభ దశలో ఉన్నవారిని ఉద్దేశించి వ్రాసిన మాట. చిన్న పిల్లలారా అన్నాడు. అంటే ఆయన వాక్యముతో కన్న పిల్లలు. ఎఫెసు ఆ పరిసర ప్రాంతాల్లో ఈయన చాలామందిని వాక్యం ద్వారా కన్నాడనమాట. అపోస్తలుడైన పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళకముందే ఈయన ఆల్రెడీ అక్కడికి వెళ్ళినట్టుగా కొంత సమాచారం. ఆ ప్రాంతంలో సంఘాలు చాలా బలపరిచిన వ్యక్తిగా మనకి ఇక్కడ కనపడుతున్నాడు. మనకి ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల్లో కూడా ఎఫెసు నుంచే లెటర్స్ రాసినట్టుగా మరి మేధావులైన వారు బైబిల్ పండితులు చెప్పిన సమాచారం. అందుకే చిన్నపిల్లలారా, నా చిన్నపిల్లలారా అని వాక్యముతో తను కన్న పిల్లలకు వ్రాస్తున్నాడు. ఏమని? నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను అంటున్నాడు. అంటే దేవుడు చెప్పే సంగతులు ఎందుకు మనకి అవసరం చెప్పండి? వాక్యం ఎందుకు అవసరం మనకి? వింటున్నారా? వాక్యం ఎందుకు అవసరం? పాపం చేయటానికా, చేయకుండా ఉండటానికా? అక్కడ చదివాం కదా ఇప్పుడే, దానికి కూడా సమాధానం చెప్పకపోతే వాక్యం ఎందుకు అవసరం మనకి? పాపము చేయకుండా ఉండటానికి అవసరం. ఏం చెయ్యాలో చేయటానికి అవసరం, చెయ్యకూడనివి మానేయటానికి అవసరం. అందుకే వాక్యములోనికి వచ్చిన కొత్తగా రక్షణలోకి వచ్చిన చిన్నపిల్లలకు యోహాను గారు, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా ఉండటానికి ఈ సంగతులు నేను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఎవరంట? నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడు తండ్రి దగ్గర? ఉత్తరవాది అంటే ఉత్తరవాది పుట్టినట్లు ఏముంది? ఆదరణకర్త. అంటే నీ తరపున వాదించేవాడు, నీ తరపున దేవునితో మాట్లాడేవాడు, నీ తరపున విజ్ఞాపన చేసేవాడు. మనం కోర్టులో ఏదైనా సమస్యకి కేసు వేసుకున్నప్పుడు మనం డైరెక్ట్గా జడ్జి గారితో మాట్లాడటానికి వీల్లేదు. మన తరపున ఎవరుంటారు? ఒక లాయర్ గారు ఉంటారు. లాయరు మన తరపున జడ్జి గారితో మాట్లాడటానికి వకాల్తా పుచ్చుకొని మన తరపున ఉత్తరవాదిగా ఉంటాడు. అంటే మన విషయాలన్నీ జడ్జి గారికి తెలియచేయటానికి ఎవరు కావాలి? ఒక లాయర్ గారు కావాలి. అలాగే మనం పాపం చేస్తే ఒకవేళ ఆ పాపానికి దేవుని దగ్గర మన తరపున ఉత్తరవాదిగా ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి ఎక్కడున్నాడు?
చెప్పాలి. తండ్రి ఎక్కడ ఉన్నాడు? ఇంట్లోనా? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న తండ్రి దగ్గర ఎవరున్నారంటే భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించుకొని 33.5 సంవత్సరాలు శ్రమలు పడి ఆయన చనిపోయి సిలువ వేయబడి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వల ఆసీనుడై మన కొరకు ఏం చేస్తున్నాడంట? ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చదవండి. ఆయన ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో దేవుడు అదే పౌలు గారి ద్వారా రోమపత్రికలో రాయించారు. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఎక్కడున్నాడు? చనిపోయి తిరిగి లేచి మృతుల్లో నుంచి లేచి దేవుని కుడిపార్శ్వమున పరలోకంలో కూర్చొని ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఎవరైనా ఒకవేళ పాపం చేస్తే ఏం చేయాలి? పాపం చేస్తే దేవునికి మనం యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గర క్షమాపణ అడిగితే యేసుక్రీస్తు మన తరపున రికమెండ్ చేస్తాడు దేవుడికి. అయ్యా పాపం చేశారంట, ఇదిగో నేను భరించాను కదా వాళ్ళ పాపాలన్నీ, ఇప్పుడు కూడా మళ్ళీ తెలుసో తెలియకో చేశారు, నన్ను చూసి వాళ్ళని క్షమించు అని ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు చేస్తున్నారు. అందుకే మనం రోజు తెలిసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం. చేసినప్పుడు వెంటనే ఏం చేయాలి? ఇది నేను చేసింది తప్పు అని అర్థమైనప్పుడు వెంటనే యేసుక్రీస్తు ద్వారా తండ్రికి విజ్ఞాపన చేసి ఒప్పేసుకోవాలి. ఆ పాపం ఒప్పేసుకున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు రికమెండ్ చేస్తాడు. ఒప్పుకోకపోతే చేయడు. నువ్వు ఒప్పుకున్నప్పుడే ఈయన మన తరపున తండ్రి దగ్గర ఉత్తరవాదిగా పనిచేస్తాడు. కాబట్టి బాప్తిసం ద్వారా గతంలో మనం ఒప్పుకున్న పాపాలని తుడిచివేయబడిన తర్వాత కూడా అనుదిన దినచర్యలో ఈ కాలచక్రంలో మనం బతుకున్నంతకాలం ఈ పాపపు లోకంలో ఉంటూ పాపం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. కాబట్టి చేసిన పాపం వెంటనే మనం ప్రభువు ద్వారా తండ్రి దగ్గర ఒప్పుకొని వాటి నుంచి తప్పుకోవాలి. అలా తప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి రికమెండేషన్ చెందిద్ది. ఒప్పుకోకుండా పాపం నుంచి తప్పుకోకుండా ఉంటే ఈ రికమెండేషన్ కూడా చేయడం. అర్థమైందా? క్రీస్తులోనికి వచ్చిన వారు అర్జెంటుగా పాపాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ తండ్రికి మొరపెట్టాలి యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి ఆయన కుడిపార్శ్వమున ఉన్న యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తం తండ్రి దగ్గర ఆదరణకర్తగా ఉత్తరవాదిగా ఉన్నాడు. కాబట్టి ఆయన రికమెండ్ చేసి నన్ను బట్టి వాళ్ళని క్షమించు అంటాడు. అర్థమైందా? చదువుదాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. ఆయన యూదులకు మాత్రమే కాదు, యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులకు మాత్రమే కాదు, అందరికీ శాంతికరమై ఉన్నాడు. అంటే అందరి పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుని దగ్గర యేసుక్రీస్తు ద్వారా క్షమాపణ లభిస్తుంది. ఈ విషయం నమ్మనోళ్ళకి అందరికీ అవసరం. ప్రభువుని నమ్మనోళ్ళకి అందరికీ అవసరం, నమ్మినోళ్ళకి కూడా అవసరం. ఎందుకు అవసరం? నమ్మినోళ్ళు కూడా అనుదిన దినచర్యల్లో ఏదో ఒక తప్పు చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మన తరపున ఆయన ఉన్నాడు. ఆయన ఆల్రెడీ నా పాపాల కోసం శిలువలో మరణించాడు. ఇప్పుడు కూడా నన్ను క్షమించడానికి అర్హత కలిగి ఉన్నాడు. మరణాన్ని జయించి తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు కాబట్టి నన్ను క్షమించడానికి సమర్థుడు ఆయనే. కాబట్టి నేను ఒప్పుకుంటే నాకు శాంతి, ఒప్పుకోకపోతే అశాంతి. మన పాపాలకు శాంతి అంటే పాపాలు పరిహరింపబడ్డాయని అర్థం. శాంతి లేదు అంటే అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, ఏదైనా సమస్య వచ్చిందనుకో శాంతి చేయిపోయిద్ది అంటారు. దాన్ని కొంతమంది వాడుకొని ఏం చేస్తారు? నల్లకోడి పెట్ట, మిరపకాయలు, కుంకుమ, ఈ నిమ్మకాయలు ఇలాంటివన్నీ వేసి శాంతి పూజ అని చేస్తారు. ఆ పూజల వల్ల శాంతి జరగదు. పూజల వల్ల ఎవరికే వచ్చింది? పరిహారం జరగాలి. నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడాలి, అది శాంతి. ఒక నేరం చేశాడంటే నేరస్తుడికి శిక్ష పడితే వాడికి ఇంకా సమస్య లేదు. వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేయరు, లోకంలో వాడి మీద ఉన్న మచ్చ కూడా పోయింది. చేశాడు, శిక్ష అనుభవించాడు, అయిపోయింది. కానీ మనం చేసిన తప్పులకి శిక్ష అనుభవించామా? లేదు. ఎవరు అనుభవించారు? యేసుక్రీస్తు వారు అనుభవించాడు. కాబట్టి మన పాపాలకు శాంతి ఎవరు?
యేసుక్రీస్తు వారు. ఒప్పుకుంటే శాంతి, ఒప్పుకోకపోతే శాంతి లేదు. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు నాకున్నాడని విర్రవేయకూడదు. ఎప్పుడు విర్రవేగాలంటే ఆయన నాకున్నాడు, నా పాపములన్నీ ఆయన క్షమించాడు, క్షమిస్తూ ఉంటాడు. కాబట్టి నేను తప్పు చేయకుండా వీలైనంత వరకు ఆయన్ని శ్రమ పెట్టకూడదు. ఒకప్పుడు నా కోసం సిలువలో పడిన శ్రమలు చాలు, వాటి కోసమే నేను ఎరిగి పశ్చాత్తాపడి పాపాలన్నీ ఒప్పుకొని క్రీస్తు ద్వారా రక్షణ పొంది శాంతిని కలిగించుకున్నాను దేవుని దగ్గర. దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్నాను. కాబట్టి ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచన మనకుంటే తప్పే చెయ్యం. ఒకవేళ చేసినా ఏం చేయాలి? వెంటనే ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు నీ తరపున యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర శాంతి చేస్తాడు. అంటే పరిహారం లభిస్తాడు. ఆ రోజు నువ్వు చేసిన పాపం కూడా క్షమించబడింది. ఇలా నువ్వు బతుకున్నంతకాలం చేస్తూనే ఉన్నావు అనుకోండి, చేసిన తప్పు మళ్ళీ చేయకుండా చేస్తే ఎంతకాలం చేయగలం చెప్పండి? ఒక తప్పు ఈరోజు చేసావు, ఇంకా ఒప్పేసుకున్నావు, మళ్ళీ చెయ్యవు. ఇలా చెయ్యని తప్పులు చేసుకుంటా పోయి ఎంతకాలం ఎన్ని తప్పులు చేయగలవు? ఇక లేవు, తప్పులు మిగలవు. ఇక నువ్వు చేయటానికి పాపం ఏమీ మిగలదు. కాబట్టి ఒకరోజు ఒక తప్పు చేస్తే మళ్ళీ ఆ తప్పు మన జీవితంలో జరగకుండా సరి చేసుకున్నప్పుడే అక్కడ మనకు శాంతి లభించింది. ఆయన ఉన్నాడు కదా అని, మందు ఉంది కదా అని చాలామంది చూడు, షుగర్ ఉన్నవాళ్ళు స్వీట్ తినకూడదంటే తింటారు. ఏంటంటే ట్యాబ్లెట్ ఉందిగా, ఇన్సులిన్ ఉందిగా అంటారు. మందు ఉందని రోగాన్ని పెంచుకుంటావా చెప్పండి? మందు ఉందని రోగం పెంచుకుంటే రోగం ఇంకా పెరిగితే తప్ప ఆ మందు కూడా డోసు పెరుగుతూ ఉంటుంది. పవర్ఫుల్ డోస్ ఇచ్చాడు యేసుక్రీస్తు రక్తంతో మనందరికీ. ఆ డోసుని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది ఉచితంగా ఇచ్చిన డోసు. అందుకే శాంతికరమై ఉన్నాడు కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. మళ్ళీ రిపీట్గా పాపాలు చేస్తూ ఉండకూడదు. ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయకుండా రిపీట్ కాకుండా చూసుకోండి. నీలో ఒక రోజుకి తప్పులే చేయటానికి ఏమీ మిగలవు. చదువుదాం 3వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీనివల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. మరియు ఆయన ఆజ్ఞలను దేవుడు నాకు తెలుసు. ఎంతమందికి తెలుసు? దేవుడు నాకు తెలుసు అని ఎంతమంది చెబుతారు? చేతులు ఎత్తండి. దేవుడు నీకు తెలుసా? ఎత్తిన వాళ్ళందరూ అలాగే ఉంటారు. ఆజ్ఞలను అందరూ గైకొంటున్నావా? ఆజ్ఞలు అందరూ గైకొనకపోతే నీకు తెలియదు. దేవుడు ఎత్తావు కానీ దించు. అక్కడ చక్కగా ఇరికిచ్చాడు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీనివల్లనే గైకొంటున్నాం కాబట్టి ఆయన నేను ఎరిగి ఉన్నాను. గైకొనకపోతే ఎరిగామని నోటితో చెప్పుకొని ఎరకమన్నట్టు చేతులు ఎత్తుతాం. ప్రభువు నాకు తెలుసు, ప్రభువు నాకు. సీఎం ఎంతమందికి తెలుసు? అందరు ఎత్తారు. సీఎంకి ఎంతమంది తెలుసు? మనలో ఎవరు లేడు. జనాభా లెక్కలో ఉన్నామని తెలుసు కానీ పలానా ఆయన పలానా ఊరిలో పలానా పేరు కలిగిన ఆయన నాకు తెలుసు అని సీఎం చెప్తాడా? మనం తెలియదు. దేవుడిని మనం ఎరిగామని చెప్పుకుంటున్నాం కానీ దేవుడు మనల్ని ఎరగాలి. దేవుడు మనల్ని ఎరగాలంటే మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. గైకొనటం అంటే పాటించడం. పాటిస్తే దేవుడికి నువ్వు తెలుసు, నీకు దేవుడు తెలుసు. గైకొనకపోతే కొన్ని ఆజ్ఞలను గైకొని ఒక ఆజ్ఞ తప్పావనుకోండి, అప్పుడు కూడా తెలుసా? తెలియదు. అన్ని ఆజ్ఞలు గైకొంటేనే అప్పుడు మనం దేవుణ్ణి ఎరిగిన వారు అని చెప్పుకోవచ్చు. అందుకే చక్కగా అక్కడ ఇరికిచ్చాడు. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీనివల్లనే ఆయనను ఎరిగిన వారమని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు. వానిలో ఇప్పుడు మనం ఏ కేటర్కి చెందిన వాళ్ళం? అబద్ధికుడా అన్నా అనుకో, నేను ఇప్పుడు ఊరుకుంటారా? ఎవరన్నా ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు వాక్యంలో గైకొనకపోతే నువ్వెవరివి? అబద్ధికుడివి. అబద్ధానికి జనకుడైన వాడి ఫ్రెండ్వి. మరి దేవుళ్ళలో ఉన్నావు అని చెప్పుకుంటున్నావు, ఉచ్చుతే తూచి కదా. అందుకే ఇంతకుముందు పెట్టాను ఒక టైటిల్, దేవునితో క్రీస్తుతో పుకారు, సాతానుతో షికారు.
నీకు అర్థమైందా? క్రీస్తుతో పుకారు. మేము క్రైస్తవులు, క్రీస్తుతో ఉన్నామని అందరికీ చెప్పుకుంటున్నాం. పుకారులో ఏముంది? అబ్బా వీళ్ళు క్రైస్తవులు, క్రీస్తులు వెంబడించేవాళ్ళు అని చెప్పుకుంటున్నాం. షికారు ఎవరితో అంటే పనులేమో వాడితో, మాటలేమో ప్రభు. ఇదే వచ్చిన మనము ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను కొనని ఎడల అబద్ధికులము, వానిలో సత్యము లేదు. అంటే ఖచ్చితంగా మన వాక్యం పాటించకపోతే మనలో వాక్యం ఉండదు. వాక్యం ఉండదంటే ఉంటుంది, ఉండటానికి ఉంటుంది, కానీ వాక్యానుసారంగా బ్రతకం. వాక్యానుసారంగా బతకని వాళ్ళు బ్రహ్మాండంగా వాక్యాలు అప్పచెబుతారు, బ్రహ్మాండంగా పాటలు పాడతారు. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు, సినిమా గాయకులు ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యంలో వాక్యం ఉందా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిలో లేదు, కానీ పాటలో లీనమైపోయి పాడతాడు. అమ్మ ఎంత లీనమైపోయి, ఎంత ఫీల్ అయిపోయి పాడాడు అనిపించింది మనకు, కానీ లోపల వాక్యం లేదు. పాడాడు కదా అని ఆయనలో వాక్యం ఉందనుకుంటే పొరపాటు. అలాగే వాక్యం చెప్పటం, పాట పాడటం, ప్రార్థన చేయటం ఇవన్నీ రొటీన్గా జరిగిపోతాయి, కానీ లోపల వాక్యం ఉంటే వాక్యానుసారంగా బ్రతుకుతాం, ఆజ్ఞలను గైకొంటాం. గైకొనలేదు, దేవుడు మాకు తెలుసు అని చెప్పుకుంటే ఖచ్చితంగా మనం అబద్ధికులమే. వాళ్ళలో వాక్యం ఉండదు. సత్యం అంటే నీ వాక్యమే సత్యం, కాబట్టి వాక్యం లేదు. 5వ వచనం, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయను. ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీనివలన తెలుసుకొనుచున్నాము అంటున్నాడు. ఎవడు ఆయన వాక్యాన్ని గైకొంటాడో వాళ్ళలో, గైకొంటాం అంటే వాక్యానుసారంగా బతికినోళ్ళు దేవుడు ప్రేమ ఉంటుంది, బతకనోళ్ళు లోక సంబంధమైన ప్రేమ ఉంటుంది. లోక సంబంధమైన ప్రేమ ఆ బంధుత్వం, వాళ్ళతో మనకున్న అవసరం బట్టే ఉంటుంది. అవతలడు మనకు పరికరాలేదు అనుకోండి, ప్రేమ గేమ జాంతని. మన వాళ్ళు బంధువులు బాగా రక్త సంబంధులు లేదా అన్నదమ్ములే, అవతలడు పేదోడే అనుకోండి, మనం బాగా గొప్పవాళ్ళం అయిపోయాయి అనుకోండి, వాళ్ళ మీద మనకు ప్రేమ ఉంటుందా? చెప్పాలి, వాళ్ళ మీద ప్రేమ ఉంటుందా? అసలు మనకి ఏడో బీరకాయ పీసి చుట్టారు, వాడు బాగా గొప్పవాడైపోయాడు అనుకోండి, ఇప్పుడు మనం వాళ్ళ గురించి ఏం చెప్తాం? వాడు మాకు దగ్గర బంధువులండి అని చెప్తాం. అంటే ప్రేమ అనేది ప్రేమను నటించడం అయింది. నిజంగా వాక్యం మనలో ఉంటే వాక్యానుసారంగా మనం నడుస్తాం, అప్పుడు దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైందంట. నువ్వు వాక్యాన్ని గైకొని వాక్యాన్ని పాటిస్తే దేవుని ప్రేమ పరిపూర్ణమైంది. ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరిని అసహించుకోము, ఎవరిని చేదరించుకో, ఎవరితో విభేదం రాదు. అవతలోళ్ళు విభేదం పెట్టుకున్నా మనం ప్రశాంతంగా ఉంటాం. ఇది సాధించడానికి అడవులకు వెళ్ళి కాషాయం ధరించి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. వాక్యాన్ని ధ్యానిస్తే చాలు, ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే చాలు. చాలామందికి ఈ కుటుంబాల మీద, లోకం మీద వైరాగ్యం వచ్చి ప్రజల్లో నుంచి దూరంగా వెళ్ళిపోయి అడవుల్లోకి వెళ్ళి తపస్సులు చేస్తారు. ఏమి లాభం? గొప్పోడు ఎవడో తెలుసా? సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొన్నవాడు గొప్పోడు, సమస్య వచ్చినప్పుడు పారిపోయినాడు గొప్పోడు కాదు. జనం ఏమనుకుంటారంటే, అబ్బో సన్యాసి అండి, ఊరికి దూరంగా వెళ్ళిపోయి ఎంతో సాధించాడు, మహాజ్ఞానాన్ని సంపాదించాడు. ఊర్లో ఉండి నీకు వచ్చే సమస్యల్ని నిలబడి ఎదుర్కొంటే అప్పుడు గొప్పడు. ప్రభువు నేర్పించింది అదే. సమస్యకి ఎదురీదు, సమస్యని అధిగమించు, ఎదిరించంతే. సమస్య నుంచి పారిపోవద్దు. ఇక్కడ పాపం ఉంది లోకంలో, పాపం ఉన్న లోకంలో వాక్యాన్ని తీసుకొని పాపాన్ని జయించాలి, అది గొప్ప. అప్పుడు మన స్థితి పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళిపోతాం. దేవుని ప్రేమ అందులో మనకి ఎలా ఉంటుందంట? ఆయన వాక్యము ఎవడు గైకొనును అంటే వాక్యానుసారంగా ఎవడు ఖచ్చితంగా పాటిస్తాడు, వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణం అవుతుంది. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగో నడుచుకొనినో అలాగే తానును నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. ఈ విషయంలో చాలామంది ఏమంటాడు, ఆయనంటే దేవుడండి, ఆయనంటే
దేవుని కుమారుడు అండి. ఆయనకి మనకి ఎక్కడ పొత్తు? ఆయనలాగా మనం ఉండగలమా? ఉండలేకపోతే ప్రభు ఎందుకు చెబుతాడు నీకు? ఆయనలో మనం నిల్చున్నామని చెప్పుకుంటే ఆయన ఎలా నడిచాడో నువ్వు కూడా అలా నడు. ఇక్కడ చాలామందికి అర్థం కాదు ఏంటంటే, యేసుక్రీస్తు వారు దేవుడుగా వచ్చాడు, దైవత్వాన్ని కలిగి వచ్చాడు, అందుకే అన్ని అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు అనుకుంటున్నారు చాలామంది. ఆయన దేవుడుగా ఇక్కడికి వస్తే గొప్ప ఏం లేదు. ఆయన అన్నింటినీ జయించడంలో పెద్ద గొప్ప ఏమి దేవుడు కాబట్టి జయిస్తాడు. మనలో కూడా దేవుడు అలాంటి శక్తినిచ్చాడు అనుకో, మనం కూడా జయిస్తాం. ఆడు కొట్టాడు, మనకు దెబ్బ తగలదు, కోపం ఎందుకు వచ్చింది? అవతలోడు తిట్టాడు, నీ బుర్రలోకి వెళ్ళవై మంత్రం పెట్టావు, కోపం రాదు. అంటే దైవత్వం కలిగి ఉంటే ఆ లక్షణాలు మాయమంత్రాలు మనకు వస్తే మనం ఎవరి మీద విభేదం ఉండదు. కానీ సామాన్య మానవుడిగా ఉప్పు కారం తింటే వచ్చే ఆ కోపం, ఆ ఉద్రేకం, ఆవేశం, ఆ టెంప్టేషన్స్, ఆ ఎమోషన్స్ ఇవన్నీ శరీరానికి ఎలా వస్తాయో అలాంటి శరీరాన్ని ఆయన కూడా ధరించుకొని వస్తే అప్పుడు మనం ఏదైతే చేయలేకపోతున్నామో, ఏదైతే మనం గెలవలేకపోతున్నామో, ఏ విషయాల్లో మనం ఓడిపోతున్నామో ఆ విషయాల్లో అన్నింటిలో ఆయన కూడా మనలాంటి శరీరాన్ని ధరించుకొని గెలిస్తే అది గొప్ప. అంతే కదా? దేవుడుగా వస్తే ప్రయోజనం ఏముంది? అందుకే ఆయన కూడా ఎలా వచ్చాడు మన కోసం? రక్త మాంసాలు కలిగిన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. హెబ్రీ పత్రిక 2:14-15 ఉంటుంది. ఒకసారి ఆ మాట చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయి. ఏ శరీరాన్ని జయించలేక మనం పడిపోతున్నామో అలాంటి శరీరాన్ని ఆయన కూడా ధరించుకొని వచ్చాడు. కాబట్టి ఆయన మన పాపాలకి శాంతికరంగా మారగలిగాడు. అందుకే ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొని మనం పాపం చేస్తే ఆయన అబద్ధికునిగా చేసిన వారు. కాబట్టి ఆయన ఎలాగ నడిచాడో మనం కూడా అలాగే నడిస్తే, ఆయన నడుచుకొన బద్ధులమై ఉన్నామంటున్నాడు. మనం ఆయన ఎందున్నామని ఈ నడుచుకునే విధానాన్ని బట్టి మనం తెలుసుకున్నాం, అనేకులకు తెలియజేసి. ముందు మనం వాక్యానుసారంగా నడుచుకుంటున్నామా లేదా ముందు మనకు అర్థం అవ్వాలి. తర్వాత మనల్ని చూసి ఎదుటోళ్ళకి అర్థం అవ్వాలి. ముందు మనం నడుచుకుంటున్నామో లేదో మనకే డౌట్ వస్తాయి, ఎదుటోళ్ళకి ఏమైంది ఏం అర్థం కాదు. అందుకే ఆయన ఎందు మనం ఉన్నాము అని నీకు నువ్వు ఫిక్స్ అయ్యవు. నువ్వు నడుస్తున్నావా లేదా నిన్ను నువ్వు చెక్ చేసుకో. ఎదుటోళ్ళని చూడు, వాళ్ళు నువ్వు నడుస్తున్నావో లేదో వాళ్ళు చెప్తారు. ఎదుటోళ్ళు నువ్వు నడవట్లేదంటే నేను నడిచానో లేదో చూడని నువ్వు రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందు నిన్ను నువ్వు చెక్ చేసుకుంటే నువ్వు నడిచావో లేదో నీకు అర్థమైంది కదా. అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా ఎదుటోడు ఇంకెవడు విమర్శించడానికి అవకాశం ఉండదు. అర్థమైందా? ఆయన ఎలా నడిచాడో అలా నడవాలి. నడిస్తే నడుస్తున్నామో లేదో మనల్ని మనం చెక్ చేసుకోమని చెప్తున్నాడు. 6వ వచనం 7వ వచనం. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞను మీకు వ్రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ప్రియులారా, మొదటి నుంచి మీకున్న పూర్వపు ఆజ్ఞ ఏది? పూర్వపు ఆజ్ఞ అంటే యూదులైన వారికి, ఇశ్రాయేలైన వారికి చెప్తున్నాడు ఈ మాట. మీకు ముందుండే పూర్వపాజ్ఞ అదే ఇస్తున్నాను, కొత్తగా ఏమి ఇవ్వట్లేదు అంటున్నాడు. పూర్వపాజ్ఞ ఏంటి అంటే లేవీ కాండంలో ఉంటుంది. ఆ మాట చూడండి, ఒక మాట. లేవీ కాండం 19వ అధ్యాయము 18వ వచనం. క్రీడుకు ప్రతికీడు చేయకూడదు, మీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని. ఇది ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన పూర్వపు ఆజ్ఞ, పాత నిబంధనల ఆజ్ఞ. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా కొత్త నిబంధనలు ఏం చెప్పాడు? యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు.
యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. ఇది ఇంతకీ పాత ఆజ్ఞ కొత్త ఆజ్ఞ చెప్పాలి? పాతదా కొత్తదా? పాతదా. మరి కొత్త ఆజ్ఞ అంటున్నాడు ఇక్కడ, చెప్పండి. పాతదే అంటే టోటల్గా బైబిల్ మొత్తంలో సారం ఏంటంటే ప్రేమే. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం కూడా ఒకరినొకరు ఇది ఆది నుంచి వస్తుంది. దేవుడు అనగానే ప్రేమ అయి ఉన్నాడు, అంతే. పాతదే మళ్ళీ కొత్తగా ఇక్కడ కొత్త ఆజ్ఞగా ఇస్తున్నాడు. ఒకరినొకరు ప్రేమించాలి. నరుకు చచ్చారు, కొట్టుకు చచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు సరిగ్గా లేరు. ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా యేసుక్రీస్తు వారు అన్నీ మార్చేశాడు కదా. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నింటినీ చాలా వరకు మార్చేశాడు కాబట్టి ఇప్పుడు వాటిలో కలిపి ఇది కొత్తగా ఇస్తున్నాడు ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఈ కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నారు. ఆల్రెడీ ఇది వరకు మీరు విన్న ఆజ్ఞ, ఇది వరకు మీరు వినిన వాక్యమే అంటున్నాడు. చూడు 7వ వచనంలో, ప్రియులారా, మొదటి నుంచి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞను మీకు వ్రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు విన్న వాక్యమే. లేవీకాండంలో విన్నారు కదా, ఆ వాక్యమే. 8వ వచనం, మరియు కొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. చీకటి గతించుచున్నది అంటే అర్థం ఏంటి? ఇక సూర్యుడు రాడని, సూర్యుడే వస్తాడు, ఇక చీకటి ఉండదని. పాపం వెళ్ళిపోతుంది. పాపాన్ని, మరణాన్ని హేతువుగా చేసుకొని అపవాదిగాడు అప్పటి వరకు మనుషుల్ని దాస్యంలోనికి నడిపించాడు. ఇంకా పాపపు బలము, ఆ మరణపు బలం ఇక వాడికి లేకుండా మరణపు ముళ్ళను విడిచేస్తాను నేను ప్రభువారు అంటున్నాడు. ఇంకా పాపం ఉండదు లోకంలో, పాపమంతా గతించిపోయింది. వెలుగేమవుతుందంట? పాపము గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. నా ద్వారా లోకంలో వాక్య సంబంధమైన వెలుగు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. యేసుక్రీస్తులో కానీ మీలో కానీ సత్యమే, వాక్యమే. ఏంటి ఆ వాక్యం? ఆ వాక్యం ఏంది? వెలుగు. కొత్త వెలుగు వచ్చింది ఇప్పుడు లోకం మొత్తానికి వచ్చింది. అంతకుముందు యూదులకు మాత్రమే ఉందేమో, ఇప్పుడు లోకం మొత్తానికి కొత్త వెలుగు వస్తుంది. అది వచ్చింది, అది మీరు విన్న వాక్యమే అంటున్నాడు. 8, 9, వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. వెలుగులో అంటే నేను వాక్యంలో ఉన్నాను, నేను వెలుగులో ఉన్నానని నోటితో చెప్పుకొని ఎవరి మీదైనా ద్వేషం ఉందనుకోండి, వాళ్ళ కాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేసుకోవచ్చు. ఏమని? నువ్వు చీకటి సర్టిఫికేట్ నీది. అర్థమైంది? నోటితో నేను ప్రభువులో ఉన్నాను, నేను వాక్యంలో ఉన్నానని నోటితో చెప్పుకుంటున్నావు, కానీ సర్టిఫికేట్ ఏమిస్తాడు ప్రభు? నువ్వు వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నావు కానీ నువ్వు చీకట్లో ఉన్నావు. ఎందుకు చీకట్లో ఉన్నావు అంటే ప్రభు ఎవరిని ద్వేషించలా, నేను ఎవరిని ద్వేషించలా. మరి నువ్వు సహోదరుని ద్వేషిస్తున్నావు కాబట్టి నువ్వు ఎక్కడున్నట్టు అంటే ద్వేషము అనేది ఎవరి హృదయంలో ఉంటుందో వాడు చీకట్లో ఉన్నవాడు. నిజంగా అండి, ఎవరి హృదయాలు వాళ్ళు రోజు చెక్ చేసుకోండి పడుకునేటప్పుడు. నాకు ఎవరి మీద అన్నా ఈరోజు ద్వేషం ఉందా? ఉంటే తీసేయి ప్రభా, నేను తీసేసుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, తీసేయాలి బ్రతిమలాడుకోండి. మన వల్ల కాదనుకోండి తీసేసుకోవటం. ఎంత తీసేసుకుందాం అనుకున్నా ఏదో మూల వాళ్ళ మీద ద్వేషం కనపడతానే ఉందనుకోండి, దేవుడిని అడగండి, సహాయం అడగండి. తీసే ప్రభు ఉంటే నేను వెలుగు సంబంధిని కాదు, చీకటి సంబంధిని, సాతాను సంబంధిగా మారిపోతాను కాబట్టి తీసేయి, హెల్ప్ చేయని దేవుడిని అడిగితే ఖచ్చితంగా తీసేస్తాడు. ఎందుకంటే వెలుగు సంబంధులే నిత్యమైన వెలుగులో ప్రవేశిస్తారు. చీకటి సంబంధులు సాతానుకు అని దూతలకు ఏర్పాటు చేసిన నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారు, నిత్య చీకటిలోకి వెళ్తారు. చీకటి అనగానే సాతాను బంధించిన ప్రదేశం అండి. కటిక చీకటి గల బిలం. అక్కడ ఏమీ కనపడదు, కన్ను పొడుచుకున్నా కనపడినంత చీకటిలోనికి వెళ్ళిపోతాం. శాశ్వత కాలమైన చీకటి. ఒకరోజు 1 గంట కరెంటు పోతేనే, ఇప్పుడు ఛార్జింగ్ లైట్లు, ఫోన్ లైట్లు వచ్చినాయి కాబట్టి కాస్త వెలుగు కనపడుతుంది. ఇవి కూడా లేని రోజులు కరెంటు పోతే
కన్ను పొడుచుకున్నా కనపడినంత చీకటి. చీకటి తట్టుకోలేము ఒక గంట సేపు. కొన్ని గదులు చూడండి, ఒక గదికి రంగేసి, నల్ల రంగేసి, మొత్తం తలుపులు గాలి దూరని సందు కూడా లేకుండా మొత్తం క్లోజ్ చేసి ఒక్కరోజు ఉండండి, ఒకరోజు కాదు ఒక గంట ఉండండి, పిచ్చెక్కిపోద్ది. మరి శాశ్వత కాలం ఆ చీకట్లో ఉండాలంటే తట్టుకోలేమండి. అంత భయంకరమైన చీకటి నుంచి తప్పించడానికి దేవుడు ఇన్ని ప్లాన్లు వేసి ఇంతమంది భక్తులు పంపించి చివరికి తన కుమారుణ్ణే మన కోసం బలిగా ఇస్తే ఏదో నామకార్థంగా అలా భక్తిలో ఉన్నవని అలా దొర్లుకుంటూ వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. నీ వరకు నీకు సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, కానీ వాక్యంతో మనం బేరీజు వేసుకున్నప్పుడు అస్సలు సెట్ అవ్వట్లేదు. ఏమాత్రం ఎవరి మీద ద్వేషం మన హృదయంలో ఉన్నా, ఎందుకంటే రాత్రిపూట దేవుడు హృదయాల్ని చూస్తాడు. దావీదు గారు అంటాడు కదా 17వ అధ్యాయమా కీర్తన గ్రంథం ఒక మాట అంటాడు చూడండి. దావీదు గారు కీర్తన గ్రంథం 17వ అధ్యాయము తండ్రితో మాట్లాడుతూ ప్రార్థనలో ఆయన అంటున్న మాట చూడండి. 3వ వచనం, కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. రాత్రి వేళ నీవు దర్శించి నా హృదయమును ఏం చేస్తా అంట దేవుడు? రాత్రులు హృదయాన్ని పరిశీలన చేస్తాడు. మనం అందరం ఆత్మ మనిషి నిద్రపోతాం, లోపల ఏవేవో పెట్టుకుంటాం. అప్పుడు దేవుడు వచ్చి స్కాన్ చేస్తాడు. స్కాన్ చేస్తే నన్ను పరిశోధించితివి అంటే స్కానింగ్ అనమాట. ఆ పరిశోధనలో దేవుడికి ఏ దురాలోచన ఎవ్వడి మీద లేదంట దావీదు గారి హృదయం. అర్థమైందా? చాలా మీకు అర్థమవుతుందా? అంటే తీసేసుకోవాలి మనం. ఎవ్వరి మీద ఏ ద్వేషం ఉన్నా దేవుడు స్కాన్ చేస్తే దొరికామంటే దొంగవే. దొంగలను ఎక్కడికి పంపిస్తాడు? దొంగలు, నరహంతకులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఈ బ్యాచ్ మొత్తం పిరికితనం కలిగిన వాళ్ళు వెలుపటి చీకటిలోనికి వెళ్ళిపోతారు కదా. కాబట్టి మన హృదయంలో ఏమాత్రం చీకటి లేకుండా, ఎవరి మీద ద్వేషం లేకుండా మనం అందరినీ ప్రేమిస్తూనే ఉండాలి. ద్రోహం చేశాడా దేవుడు చూసుకుంటాడు, అన్యాయం చేశాడా దేవుడు చూసుకుంటాడు, నీదంతా దోచుకున్నాడా దేవుడికి అప్పచెప్తాడు. ఎంత త్యాగమా! అదే క్రైస్తవ్యం అంటే. అది అనుభవించారండి. చర స్థిరాస్తులు అమ్ముకున్నారంటే ఎంత దమ్ముండాలండి ఆస్తులు అమ్ముకొని సేవకి ఇవ్వటానికి. ఆస్తులమ్మి సేవకి ఇచ్చాడంటే ఎంత గుండె ధైర్యం కావాలి, ఎన్ని మాటలు వస్తాయి వెనక నుంచి, ఎన్ని వదులుకోవటానికి ఎంత త్యాగబుద్ధి ఉంటే అది. దీన్ని మించి ఇంకొక లోకం లేదు నాకు. పరలోకమే, అన్ని పరలోకమే. టెంపరీగా ఇక్కడ కష్టాలు అనుభవిస్తున్నా, శాశ్వత కాలం నేను ఆ లోకంలో ఉండటానికి ఇక్కడ ఏది నాకొద్దు. ఏదన్నా కావాలంటే ప్రభు అప్పటికప్పుడు నాకు ఇస్తాడని ఒక దృఢ విశ్వాసం ఉన్నప్పుడే అంత త్యాగం చేయగలం. ఏమాత్రం దేవుడి మీద విశ్వాసం లేకపోతే అసలు ఏమీ త్యాగం చేయలేం. దేవుడికి ఇవ్వాలంటే చెయ్యి వెనక్కి లాక్కుంటున్నాం అనుకోండి, దేవుడు నీకు ఏమి ఇవ్వడు. అంత త్యాగబుద్ధి ఉండాలి. అంత త్యాగబుద్ధి ఉండి పరలోకం అయిపోయి దృష్టి ఉంటేనే ఇదిగో ఇవన్నీ మనకు సాధ్యం అవుతాయి. అందుకేమన్నాడు 9వ వచనంలో, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు, వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ పైగా దేవుడిలో ఉన్నానని. ఎవరి మీద చిన్న ద్వేషం ఉన్నా నువ్వు చీకట్లోనే ఉన్నావు నాయనా, ఫిక్స్ చేసుకో అంటున్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణమేదియో అది. ప్రేమిస్తే నో అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటాడు. ఎవరు? తండ్రి దగ్గర మన తరపున లాయర్ గారు ఏమంటాడు? యువర్ ఆనర్, ఇతని యందు అభ్యంతరం ఏమి లేదు, నిర్దోషిగా విడుదల చెయ్యి అంటాడు. ఏదన్నా కేసు ఉందనుకోండి, యువర్ ఆనర్ వీడు దోషి, వెలుపడి చీకట్లోనికి పడేయండి అంటాడు. తీర్పు తీర్చేవాడు ఆయనే. ఇందా చదివాం కదా 8:34 రోమాలో. తీర్పు తీర్చేవాడు ఆయనే. మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేసేవాడు ఆయనే. తేడా వస్తే తీర్పు తీర్చి నరకానికి పంపించనేది కూడా రెండు ఆయనే చేస్తాడు. కాబట్టి వెలుగులో ఉన్నవాడు మీద ఏ దోషారోపణ ఉండదు, అభ్యంతర కారణమేది లేదండి. కాబట్టి వెలుగులో ఉండటానికి మన ప్రయత్నం. వెలుగంటే మంచి పరిశుద్ధత, వాక్యానుసారం సత్యంలో నడవడం. చీకటి అంటే లోకం, లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపడము, దుష్టుడి కార్యక్రమాలన్నీ చేయటం, చీకట్లో ఉండటం. లోకమంతా చీకట్లో ఉంది. దేవునికి సంబంధించిన వారు మాత్రమే వెలుగులో ఉన్నారు. ఈ వెలుగులో ఉన్న వాళ్ళు కూడా వెలుగు చీకటి దాగుడు మూతలు ఆటలు ఆడుతున్నారు అనుకోండి. దాగుడు మూతలు ఆటలు ఆడుతున్నా ఏమని?
కాసేపు వెలుగు, కాసేపు చీకటి, కాసేపు వెలుగు, కాసేపు పనికిరాదు. చీకట్లో ఉండగానే చచ్చిపోయావు అనుకోండి, చీకటి శాశ్వత కాల చీకటి అయింది. వెలుగులో ఉన్నప్పుడే చచ్చిపోవాలి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. చీకట్లో ఉన్నప్పుడు చచ్చిపోతే శాశ్వత కాలపు చీకటి. కాబట్టి నేను మంచిగా ఉన్నప్పుడు పాపం చేయకుండా పరిశుద్ధంగా కాపాడుకుంటాను చూడు, నా హృదయంలో ఎవరి మీద ద్వేషం లేకుండా నేను సంపూర్ణంగా పరిశుద్ధ స్థితిలో ఉన్నప్పుడు నన్ను చంపే ప్రభు అని కోరుకోండి. హ్యాపీగా శాశ్వత కాలం దేవుని దగ్గర ఉండే మహాభాగ్యం ఉంటుందని. 11వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుతున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేశాను కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అమాయకుడండి. ఇతను ఎలా ఉన్నాడంట? సహోదరుని ద్వేషించాడు, కానీ అతనికి తెలియట్లా నేను వెలుగులో ఉన్నాను అనుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లోనే, అంటే దేవుని కార్యక్రమాలు చేస్తూనే దెయ్యపు కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు, కానీ ఇతను చీకట్లో ఉన్నానన్న సంగతి కూడా తెలియదు. చాలామందికి తెలియదండి. నేను వాక్యానుసారంగా ఉన్నాననే భ్రమలో ఉంటారు. అతను చీకట్లో నడుస్తున్నాడన్న సంగతి కూడా అతనికి తెలియదు. ఎందుకు తెలియదంట? చీకటి అతని కన్నులకు, అంటే చీకట్లో నడిస్తే మనకన్నా ఏమైనా కనపడుద్దా? ఏం కనపడదు. కానీ నేను భలే వెళ్తున్నాను, రాజమార్గంలో నడుస్తున్నాను అనుకున్నాడు అనుకోండి, ఎప్పటిదాకా అట్లా అనుకుంటాడంటే టక్కన ఏదో ఒకటి గుద్దుకున్నప్పుడు లేదా పోయి ఒక గుంటలో పడేదాకా అనుకుంటానే ఉంటాడు. ఒకప్పుడు నోవాహు గారి కాలంలో అందరూ ఏమనుకున్నారు? మేము లోకములో ఆనందాన్ని అంతా అనుభవిస్తున్నాం, ఈ నోవాహు పిచ్చోడు అనుకున్నారు. ఎప్పటి వరకు అనుకున్నారు? అలా జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు అనుకున్నారు. కొట్టుకొని పోయిన తర్వాత అభిప్రాయం మార్చుకుంటారు. కానీ ప్రయోజనం ఉందా? ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే తను చీకట్లో నడుచుకొనుతూ నేను వెలుగులో ఉన్నాను అనుకునేవాడు, తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లోనే ఉండి చీకట్లో నడుస్తున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేశాను కనుక తాను ఎక్కడికి పోతున్నాడు అతనికి తెలియని అమాయక స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ స్థితిలో ఒకవేళ మనం ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకోవాలి. నేను అన్నీ పర్ఫెక్టే అనుకుంటూ ఒకవేళ వాక్య విరుద్ధంగా నడుస్తున్నామేమో, అది మనకు తెలియట్లేదేమో. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తే ఇప్పటికైనా మనం తెలుసుకొని ఆ చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాక్యానుసారంగా నడవకపోతే ఖచ్చితంగా మనం చీకటిలోనే ఉన్నాం. చీకటి మన కళ్ళకి గుడ్డితనాన్ని కలుగజేసింది. కాబట్టి చీకటి అనగానే చీకటి శక్తి అపవాది ఉన్నాడు. అపవాది ఏం చేస్తాడు? మనోనేత్రాలకు గుడ్డితనం. బాహ్య నేత్రాలు బాగా కనపడతాయి, కానీ లోపల ఉన్న మనోనేత్రాలకు మాత్రం గుడ్డితనం ఉంటుంది. కాబట్టి మనకేం తెలియదు. నేను కరెక్ట్గానే ఉన్నాను, నాది కరెక్టే. సీత ఎవరి మాట వినడు, అంతే. కానీ ఎప్పుడు వింటాడు? సీతయ్య పీతయ్య అయినాక వింటాడు, అంతే కదా. గుంట్లో పడిన తర్వాత అప్పుడు అర్థం అవుతాయి, ఎలాంటి ప్రయోజనం ఉండదు. 12 చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి, యేసుక్రీస్తు నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి కనుక మీకు వ్రాయిచున్నాను. ఎందుకు రాస్తున్నారు? చిన్నపిల్లలంటే వాక్యంలో కొత్తగా వచ్చిన వాళ్ళకి రాస్తున్నాడు. యేసుక్రీస్తుని బట్టి మీరు క్షమించబడ్డారు కాబట్టి మీకు మరలా రాస్తున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు. ఇంతకుముందు రిపీట్ అయినాయి ఇవన్నీ కదా. ఆది నుండి ఎరిగిన వాడిని, పితరుల కాలం నుంచి తండ్రి ఎవరో మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను. అంటే తెలిసిన వాళ్ళకే మళ్ళీ రాస్తున్నాడు. 13 తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. పిల్లలకు రాశాడు, తండ్రులకు రాశాడు, యవనస్తులకు రాశాడు. అంటే 3 వయసుల్లో వారికి రాశాడు. అందరూ ఏం చేయాలంటే దుష్టుని జయించాలి, దేవుణ్ణి ఎరగాలి. చిన్నపిల్లలు యేసుక్రీస్తు ద్వారా వచ్చిన ఆ రక్షణను జ్ఞాపకం చేసుకోవాలి.
ఆ రక్షణను జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు. మొదటి నుంచి తండ్రి తెలుసు కాబట్టి తండ్రులైన వారు ఆ తండ్రిని మర్చిపోకుండా ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవటానికి తండ్రులకి రాశాడు. చిన్నపిల్లలు మళ్ళా పాపం చేయకుండా ఉండటానికి చిన్నపిల్లలకు రాశాడు. యవనస్తులు దుష్టుల ఆల్రెడీ జయించారు కాబట్టి జయించినవాడు మళ్ళీ పడిపోయే ప్రమాదం ఉందా? చెప్పండి, పడిపోయే ప్రమాదం ఉందా? సంసోను జయించాడు, మళ్ళీ పడిపోయాడా? పడిపోతాడు. జయించినవాడు మళ్ళీ పడిపోవచ్చు, అంతవరకు కాపాడుకోవాలి. కాబట్టి వాళ్ళకు కూడా జాగ్రత్త రాస్తున్నాడు. అంటే మన బాల్యదినాల నుంచి వృద్ధాప్యం వరకు ఏ స్టేజ్లో అయినా మనం పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు బతికినంత కాలం క్రీస్తులో భద్రంగా కాపాడుకోవటానికి రాస్తున్నాడు. అన్ని స్టేజెస్లో బాప్తిసం పొందిన దగ్గర నుంచి పెద్ద అయ్యేదాకా, యవ్వనస్తులు అయ్యేదాకా, పెద్ద ముసలోళ్ళు అయ్యేదాకా కూడా మనకున్న రక్షణను ఏం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి అందరికీ వాక్యం అవసరమే. అందరికీ నాకు అవసరం లేదని అనగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అందుకని అన్ని స్టేజీల వారికి మీకు అవసరం ఇది అని చెప్పి రాస్తున్నాడు యోహాను గారు. 15 వచ్చింది. మీ ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోక ప్రేమ, తండ్రి ప్రేమ, 2 ప్రేమలు ఉన్నాయి. మనకి ఏది ఇష్టం చెప్పాలి? ఏది ఇష్టం చెప్పండి. వాక్యం చెప్పాము, ఇటు పక్క వాక్యం చెప్తున్నారు, ఇటు పక్క ఐస్ క్రీమ్లు ఎత్తున్నారు. దేనికోసం వెళ్తారు? ఇటు పక్క మంచి టేస్ట్, మంచి బలమైన ఆహారం పెడుతున్నారు, ఇటు పక్క చికెన్లో మటన్ పెడుతున్నారు. దేనికి వెళ్తారు ముందు? ఇప్పుడు కానీ వచ్చి డ్వాక్రా వాళ్ళకి ఇస్తున్నారు ప్రభుత్వాలు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు కదా. లేదా పలానా మంత్రి గారు ఇచ్చారు, ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇస్తున్నారు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారంటే ఇక్కడ ఆధారమే ఉండదు, బొంగులు బీక్కొని మరి వెళ్ళిపోతారు. అంటే లోకాన్ని ప్రేమిస్తే అది మన పరిస్థితి. ఏమంటున్నాడు? ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో, దేవుడు అంటేనే ప్రేమ. దేవుడి ప్రేమను యేసుక్రీస్తు ద్వారా మనం రుచి చూసాం, తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ లోకాన్ని ప్రేమించవచ్చా చెప్పాలి. ఇప్పుడు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత మగపిల్లలకైనా సరే, మగపిల్లలకి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళి అయినాక పుట్టింటోళ్ళని ప్రేమించాలా, అమ్మాయి అత్తింటోళ్ళని ప్రేమించాలా? నిజం చెప్పండి, నిజం చెప్పాలి. సరే, పురుషుడికి చెప్పాడు దేవుడు, ఆజ్ఞించాడు. ఏమని? పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి, మీరు ఏకదేహమై ఉన్నారు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను, అంటే ఎవరిని ప్రేమించాలి, ఎవరిని విడవాలి? తల్లిదండ్రులను విడవాలి, భార్యను. అలాంటి తల్లిదండ్రులను ఏం ప్రేమించకూడదా? ప్రేమించాలి. కానీ ఎక్కువ ప్రేమ ఎవరిలో చూపించాలి? భార్యలో చూపించాలి. అలాగే స్త్రీ కూడా. కానీ భర్త కంటే, అత్తింటోళ్ళ కంటే పుట్టింటోళ్ళనే ప్రేమించే స్త్రీలు చాలామంది ఉన్నారు. ఆ కొంపల్లో సమస్య. గ్యారంటీ చెప్తున్నాను. నువ్వు ఎప్పుడైతే పుట్టింటి నిడిచి అత్తారింటికి వచ్చావో, అత్తారిల్లే పుట్టిల్లు, శాశ్వతంగా నీకుండే ఇల్లు ఇదే. పుట్టింటోళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతారు, వదిలేస్తారు, ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి అయిపోద్ది. నువ్వు పుట్టి పెరిగినంతకాలం అక్కడ ఉన్నావు కాబట్టి అదే గౌరవం, అదే హోదా, అదే ఆస్తి నీకు అక్కడ ఉండదు శాశ్వతంగా. పెళ్ళయ్యే వరకే పుట్టింట్లో నీకు గౌరవం, పెళ్ళయ్యే వరకే నీకు పుట్టింట్లో అధికారం, అన్నీ అమరుస్తాయి. నువ్వు ఒక అయ్యకి ఇచ్చిన తర్వాత ఇంక నీకు అక్కడ ఏమీ లేదు. ప్రేమ ఉండాలి, కానీ ఎక్కడికంటే అక్కడ ఎక్కువ ప్రేమ ఉండకూడదు. అది వాక్యం మనకు చెప్పింది. అలా ఉంటేనే ఆ ఫ్యామిలీ బాగుంటుంది, దేవుల్లో కూడా ఎదిగిద్ది. పురుషుడు కూడా అదే చెప్పాడు, నీ తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలి. భార్యాభర్తలు ఏకదేహం. కాబట్టి దేవుడిని ప్రేమించిన వాళ్ళు ఎలా ఉండాలి? 15 ఈ లోకాన్ని ఇంకా ప్రేమించకూడదు. ఒకప్పుడు లోకాన్ని ప్రేమించాం కాబట్టి లోకంలోంచి ఇప్పుడు ఏమయ్యాం? దేవుళ్ళలోనికి వచ్చాం. ఈ ప్రేమ కంటే ఈ ప్రేమ చాలా గొప్పది. ఇది శాశ్వత కాలం ఉండే ప్రేమ దేవుడిది. లోక ప్రేమ
టెంపరీ, అంతే కదా. ఈరోజు నీకు ఏదైనా నేను తినిపిస్తూ ఉంటే, పెడతా ఉంటే, నీకు ఇస్తూ ఉంటే నన్ను ప్రేమిస్తూ ఉంటావు. ఒక్కసారి చీపో అన్నాను అనుకో, ప్రేమిస్తావా? 100 సార్లు పెట్టాను, 101సారి పెట్టలా, తిట్టా. ఈ 100 సార్లు పెట్టింది ఏమైంది? మొత్తం మురికాల్లో కలిపేస్తా. ఆయన అసలు మంచోడు కాదండి, చెడ్డోడండి, పుకార్లు వస్తాయా లేవా? మన గొడవలు అయ్యేది అక్కడే. 10 సార్లు మంచి చేసినా ఒక్కసారి ఏదైనా చిన్నది చెడు చేశాడు అనిపిస్తే చాలు ద్వేషిస్తాం. ఒకప్పుడు లోకాన్ని బాగా ప్రేమించాం, ఇదే శాశ్వతం అనుకున్నాం. కానీ దేవుని ప్రేమ మనకు అర్థమైన తర్వాత ఏం చేసాం? దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించాం. దేవుణ్ణి ప్రేమిస్తూ మళ్ళీ లోకాన్ని ఏం చేయాలి? ప్రేమించాలా, ద్వేషించాలా? కానీ దేవుడు ప్రేమించామని చెప్పుకుంటూ లోక ఆకర్షణకు లోబడిపోయి లోకంతో మమేకమైపోయిన వారు చాలామంది ఉన్నారు క్రైస్తవుల్లో. అది విచిత్రం. దేవుణ్ణి ప్రేమించామని చెప్పుకుంటున్నారు, లోకంలో ఉన్న సర్వసుఖాలు అనుభవించడానికి దేవుడు ఆజ్ఞల్నే తొంగలో దొక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అండి దేవుణ్ణి ప్రేమించామని చెప్పుకుంటూ లోకాన్ని ఇంకా స్నేహిస్తూనే లోకంతో ఏకమైపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అందుకే యాకోబు పత్రికలో ఏమన్నాడు? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, వ్యభిచారులారా అన్నాడా? వ్యభిచారులారా అన్నాడా? ఈ లోక స్నేహము, లోకంతో స్నేహం చేస్తే ఆ దేవుడితో ఏమొచ్చిందంట? దేవుడితో గొడవ. వైరం అంటే అర్థం ఏంటి? వైరం అంటే అర్థం ఏమండి? లోకంతో ఫ్రెండ్షిప్ చేసి దేవుడితో గొడవ పెట్టుకునేంత సాధ్యమా? మీకు అంత బలం ఉందా? అంత శక్తి ఉందా? దేవునితో కావాలని ఎవడన్నా గొడవ పెట్టుకుంటాడా? రౌడీతో గొడవ పెట్టుకోవాలంటే అమ్మో ఆడితో పెట్టుకోబా అంటాడు. గబక్కనే మనం కొత్తూరు ఎవరన్నా వెళ్ళి ఎవడో ఒక రౌడీతో పెట్టుకున్నాం అనుకో, వాడు రౌడీ అని మనకు తెలియదు. ఆ ఊరోళ్ళు ఏమంటారు? వెంటనే మన దగ్గరకు వచ్చి ఏమంటారు? అరే తెలియక ఆడితో పెట్టుకున్నావేంది అంటారు. ఎందుకు? ఆడు ఏదైనా చేస్తాడు, శరీరాన్ని చంపుతాడు. అలాంటి వాడితోనే గొడవ పెట్టుకుంటే గడగడ వణిగిపోతాం. మరి దేవునితో గొడవ పెట్టుకునే అంత ధైర్య సాహసం ఎలా చేస్తున్నాం? అంటే దేవుని కెపాసిటీ మనకు అర్థం కాలేదు కాబట్టి దేవుడితో గొడవ పెట్టుకున్నాం. ఒకప్పుడు లోకంలో ఉన్నవాళ్ళం, లోకాన్ని ప్రేమించిన వాళ్ళం వద్దనుకొని దేవుణ్ణి ప్రేమించాం. ఈ ప్రేమ మనకు అర్థమైతే మళ్ళీ ఇంకా లోకాన్ని ప్రేమించాం. అర్థమవుతుందా? లోకాన్ని ప్రేమించు. ఒకవేళ ప్రేమించిన ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం. లోకంతో మనకున్న సంబంధం ఎలాంటిదో అంటున్నట్టు ఉంటాం. ఒక పెళ్ళైన ఒక స్త్రీ పుట్టింటి నుంచి అత్తారింటికి వచ్చిన తర్వాత ఎంతవరకు పుట్టింటితో సంబంధాలు అంతవరకే పెట్టుకోవాలి. అంతకు మించి అత్తారింటితో ఉన్నంత సంబంధం పుట్టింటితో పెట్టుకుంటే నీ కాపురం సాగదు, నువ్వు సరిగ్గా కాపురం చేయలేవు. నువ్వు వచ్చేసింది ఇక్కడ కాపురం చేసి ఇక్కడ పిల్లలకని ఈ వంశాన్ని అభివృద్ధి చేయాలి. అది నీ ఇల్లు, పుట్టిల్లు నీది అవదు. అలాగే లోకం మన పుట్టిల్లే, మనం పుట్టినదే భూమే. తెలియక ప్రేమించాం, కానీ ఇప్పుడు అది తప్పు, అది శాశ్వతంగా ఉండేది కాదు. ఏదో ఒకరోజు ఈ లోకాన్ని, ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామని వాక్యాన్ని బట్టి మనకు అర్థమైనప్పుడు వాక్యాన్ని ప్రేమిస్తాం. వాక్యాన్ని ప్రేమించినప్పుడు ఇంకా వాక్యంతోనే ఉండిపోవాలి. మళ్ళీ లోకాన్ని ప్రేమిస్తే, స్నేహిస్తే ఏమైపోద్ది? దేవుణ్ణి ద్వేషించాం, వాక్యాన్ని ద్వేషించామని అదే చెప్తున్నాడు. ఈ లోకములైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు, దేవుడి ప్రేమ ఉండదు. లోకాన్ని ప్రేమించినట్టు ఎవరైనా కనిపించారనుకో, లోకంలో సుఖాలు, ఆ లగ్జరీసు, అది తిండి విషయం కావచ్చు, వస్త్రధారణ విషయం కావచ్చు, అలంకరణ విషయం కావచ్చు, ఇల్లు నిర్మాణం విషయం కావచ్చు, లోకంలో సుఖభోగాలలో ఏదైతే తొలతూగుతారో అవన్నీ లోకాన్ని ప్రేమించటం. ఆ టేస్ట్ నీకు అలవాటు అయిపోతే ఇక నువ్వు దేవుణ్ణి ప్రేమించడు. దేవుణ్ణి ప్రేమిస్తే కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, ఇరుకు ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, అన్ని సమస్యలే, అయినా ఆనందిస్తాం. లోకంలో అన్ని సుఖాలు ఉంటాయి, అన్ని సమస్యలు. సరిగ్గా సంతోషించలేవు. క్షణికానందం లోకంలో దొరికేది, శాశ్వతానందం దేవుళ్ళలో దొరికేది. అర్థమైందా? అందుకే లోకంలో స్నేహాన్ని, లోకంతో స్నేహం చేస్తే దేవునికి వైరం, తండ్రి ప్రేమ వారిలో ఉండదు. అందుకే లోకమునైనను లోకములో ఉన్నదాన్నైనను మీరు ప్రేమించొద్దు. ప్రేమిస్తే ఏమవుతాం?
దేవుని ప్రేమ వారిలో ఉండదు, దేవునికి శత్రువు అయిపోతాం. కాబట్టి లోకపు ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. లోకపు భోగాలు వేరు, దేవునిలో వచ్చే ఆనందం వేరు. 17 లోకములో ఉన్నదంతయు 16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. దేవుడు పెట్ట శరీరానికి అవసరాలు పెట్టాడు, అవసరాలు దేవుడు తీరుస్తున్నాడు. శరీరానికి గాలి అవసరం, నీరు అవసరం, తిండి అవసరం, వస్త్రాలు అవసరం, నివాసం అవసరం. ఇవి ఆటోమేటిక్గా జీవరాశులకు ఇచ్చేశాడు దేవుడు. ప్రకృతిలో ఉన్న జీవరాశులకు తిండిస్తున్నాడా, నీరు ఇస్తున్నాడా, గాలి ఇస్తున్నాడా, సూర్యుడు వెలుగు వేడిస్తున్నాడా, ఆహారం ఇస్తున్నాడా, అన్నీ ఇస్తున్నాడు. అవి అడిగితే ఇవ్వాల. దేవుడు పుట్టించాడు కాబట్టి ఇచ్చేస్తున్నాడు. మరి మనకివ్వడా? ఇది అవసరాలు, అవి దేవుడే ఇస్తాడు. కానీ అవసరాలకు మించి మనం ఏం కోరుకుంటున్నాం? ఆశ. ఆశ అంటే దురాశ దుఃఖమునకు చెట్టు. అవసరాలు వేరు, నీడ్స్ వేరు, వాంట్స్ వేరు, కోరుకోవటం వేరు. ఇప్పుడు మనం ఆశ పడుతున్నాం. శరీరానికి కావలసిన ఆశ దేవుడు పెట్టలేదు, ఇది సాతానుగాడు పెట్టాడు. దాన్ని ప్రేరేపించుకొని నాకు అది కావాలి, ఇది కావాలని దానికోసం అడ్డమైన దారులకి తప్పు చేస్తాం. కళ్ళకు ఆశ పెట్టాడు, ఆశని రేకెత్తించాడు. దానికోసం ఏదైనా కన్ను పడితే దక్కాల్సిందే. ఇది దేవుడి నుంచి వచ్చినవి కాదంట. శరీరానికి ఆశ, నేత్రానికి ఆశ, లోకంలో బతకటానికి జీవపు డంబం, గొప్పల కోసం తెప్పలు పడి అప్పు చేసి పప్పు కూడా అన్నట్టుగా అప్పు చేసి ఇన్స్టాల్మెంట్లో అవి కొని ఉన్న వస్తువులన్నీ మళ్ళీ వాడికే ఇచ్చేస్తాం. అప్పులు తీర్చడం అసలు తీరదు. బతుకంతా ఇలా అయిపోయి ఏదో ఒకరోజు పురుగు ముందాగి చచ్చిపోతాం. జీవపు డమ్ము. ఆడిలాగా నేను ఉండాలి, వీళ్ళలాగా నేను ఉండాలి, దర్జాగా బతకాలి. ఆడిని అడిగేది ఏంటి, ఈడిని అడిగేది ఏంటి, ఆడి దగ్గర చేయి జాపేది ఏంటి, ఈ ఆలోచన మనకు ఎప్పుడైతే వస్తాయో మనం జీవపు డంబాన్ని కోరుకుంటున్నామని అర్థం. బతుకులో ఒక లేనిపోని గొప్పతనానికి పోయి తిప్పలు పడే పరిస్థితిలోకి వెళ్తున్నామని అర్థం. ఈ 3 దేవుని వలన పుట్టినవి కావు, అవి లోకంలోంచి పుట్టించాడు సాతానుగాడు. అర్థమైందా? ఈ 3టిని కోరుకోకూడదు. ఎంత మంచి మాట అండి దేవుడు రాయించింది. ఈ సీక్రెట్ మనకు అర్థమైతే ఇక దేని మీద మనకు మనసు పోదు. ఉంటే తిందాం, లేకపోతే లేదు, దొరికితే చేద్దాం, లేకపోతే లేదు. ఖచ్చితంగా ఇదే కావాలి, ఇదే తినాలి, ఇందులోనే పడుకోవాలి, ఇవే ధరించాలి, ఇవి ఉండకూడదు. నీ అవసరం ఏదైతే ఉందో దాన్ని తీర్చేది దేవుడు. నువ్వు ఎంతకాలం బ్రతకాలో రాయించింది ఆయన కాబట్టి రాయించిన మాట ప్రకారంగా నిన్ను బతికిస్తాడంతే. ఈ తినకపోతే నేను బతకలేను, ఇది లేకపోతే నేను ఉండలేను, ఆ స్థితి రాకూడదు. మనం ఆశలు ఉండకూడదు. అవసరాలు మాత్రమే దేవుడు తీరుస్తాడు. ఇవి లోక సంబంధమైనవే తప్ప దేవుడి నుంచి వచ్చినవి కావు. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఏమంటే లోకంలో ఇన్ని ఆశలు ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయా? చెప్పాలి. ఉంటాయా? అయిపోతాయా? గతించిపోవరు అంటున్నాడు. అవన్నా గతించిపోతాయి, మనమన్నా వాటి ముందు గతించిపోతాం. మనం చూస్తూ 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 ఉండగానే మన కళ్ళ ముందు ఎన్ని స్వర్గ సుఖాలు అనుభవించిన వారు గతించిపోయారు చూసారా మీ కళ్ళతో? అది సినిమా యాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీలు చాలామంది కానీ, క్రికెట్ ప్లేయర్స్ కానీ, మన కళ్ళ ముందు ఉన్నవాళ్ళు చాలామంది కానీ వీళ్ళందరూ రాలిపోయారా లేదా? ఎలా పోతారో తెలియదు. మొన్న చూసాం కదా, విమానం పక్షి అడ్డం వచ్చి వెళ్ళిపోయింది. అక్కడ అమెరికాలో కాలిఫోర్నియాలో అది ఎలాంటి ప్లేసు? ఎలాంటి ప్లేసు? మంచు ప్లేసు, మంచి ప్లేసు, తగలబట్టడానికి అవకాశం ఉన్న ప్లేస్ కాదు అది. ఎప్పుడు మంచు కురుస్తూ ఉండే ప్లేసు. మహా సెలబ్రిటీసు, సినిమా వాళ్ళు సెట్టింగులు పెట్టి లేని ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా క్రియేట్ చేసే టెక్నాలజీని అభివృద్ధి చెందించిన ప్రాంతం అది. హాలీవుడ్ హీరోస్ గొప్ప వాళ్ళు ఉన్న ప్రాంతం అది. మరి వాళ్ళ భవనాలు, వాళ్ళ పరిస్థితి అంతా ఏమైపోయింది ఈరోజు? అన్నీ గతించిపోయింది. వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందు ఏమైపోయింది? వాళ్ళు నిర్మించుకున్న హర్మ్యానాలు ఏమైపోయినాయి? కాలి బూడిదైపోయింది కళ్ళ ముందు. ఏమంటే ఇది గ్రాఫిక్లు తయారు చేసే ప్రాంతం అనుకున్నాం, కానీ ఇది గ్రాఫిక్గా మారిపోయింది ఈరోజు.
చూస్తుంటే ఎలా ఉందంటే ఆ పైన దీంతో తీశారు కదా, డ్రోన్ కెమెరాతో తీస్తే అదంతా గ్రాఫిక్ లాగా తగలబడిపోయి ఎంత చక్కగా నీట్గా ఉందనుకుంటున్నారు. సెట్ చేసినట్టుగా ఉంది. అంటే దేవుడు తలుచుకుంటే ఎప్పుడు ఏదైనా చేయగలడు. నాకు అన్నీ ఉన్నాయి, ఈరోజు నా స్థితి బాగుంది అనుకుంటే పొరపాటు, సడన్గా మారిపోద్ది. వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళవాడు. నీ స్థితి ఇప్పుడు ఇలాగే ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు. నిజంగా నీ మానవ జీవితం క్షణంలో మారిపోద్ది. ఈ మధ్య మా బంధువుల అబ్బాయి ఆటో బోల్తా పడింది, యాక్సిడెంట్, చెప్పాను గతంలో కూడా. బోల్తా పడింది, ఏ పెద్ద గాయాలు అవ్వలేదు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఎన్నెముక ప్రాబ్లం, ఆ రిబ్స్ ఒత్తుకొని ఊపిరితిత్తులు పాడైనాయి. 5 నెలలు ఉన్నాడు హాస్పిటల్లో. కాళ్ళు 2 చచ్చుబడిపోయినాయి. ఆనుకొని పడుకోవటం వల్ల వెనక శరీరం పాడైపోయింది, ఎముకలు కూడా కనపడ్డాయి, కులిపోయింది. చివరికి శ్వాస అందక 5 నెలల తర్వాత చనిపోయాడు. 13-14 లక్షలు ఖర్చు అయిపోయినాయి, చనిపోయాడు. ఒక వ్యక్తి సరిగ్గా ప్రవర్తించకపోవటం వల్ల, సరిగ్గా బ్రతకపోవటం వల్ల ఆ వ్యక్తిని ఆనుకున్న ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి అంతా ఏమైపోయింది? భార్య విధవరాలైపోయింది, పిల్లలు అనాథలైపోయారు. తల్లిదండ్రుల వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు తన ముందే తన కన్నబిడ్డ అలా చనిపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది? కన్నబిడ్డలకి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు చనిపోతే ఆ బాధ వేరు. ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళు చనిపోతారని అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ముసలోళ్ళు చనిపోయారని కొంచెం బాధపడతారు. కానీ ఒక యవ్వన వయసులో ఉన్న వ్యక్తి తన కళ్ళ ముందే తన కన్న కొడుకులు చనిపోతే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాధ కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో తన శరీరానికి చేసిన ఈ తప్పుల వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు? అంటే ఒక వ్యక్తిని బట్టి చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితులు తారుమారైపోతాయా? అవుతాయా? అవ్వ పిల్లలు అనాథలే, తండ్రి లేని వారయ్యారా? భార్య భర్త లేనిది అయిపోయిందా? తల్లిదండ్రులు ఒక కొడుకును కోల్పోయిన వారు ఆ దిగులు ఉంటుందా కడుపులో, హృదయంలో? ఎంతమంది అయితే అతన్ని ఆనుకొని ఉన్నారో ఇంతమందికి ఒక వ్యక్తి తన శరీరానికి కావలసిన సుఖాన్ని కోరుకొని తన శరీరాన్ని తన ఇష్టం వచ్చినట్టు నడుపుకోవటం వల్ల అర్ధాంతరంగా మరణించడం వల్ల చుట్టూ ఆనుకొని ఉన్న పరిస్థితులు ఏమైపోయినాయి? తారుమారైపోయింది. అదే తండ్రి ఉంటే చక్కగా సంపాదించి పిల్లలను బాగా చదివించుకొని ప్రయోజకులు చేసుకుందాం అని అనుకుంటాం కదా మనం అంతా. కానీ సడన్గా ఏదన్నా అయితే తల్లికి కానీ తండ్రికి కానీ పిల్లలకు కానీ ఏదన్నా అయితే తట్టుకోలేం కదండి. అందరి పరిస్థితుల యొక్క తలరాతలు మారిపోయే పరిస్థితి వస్తుందండి. అందుకే లోకంతో ఎక్కువ స్నేహం చేయకూడదు. అది ఉండేది కాదు, అది ఏమైపోయింది? గతించిపోయింది అంటున్నాడు. మాయ, నీ కళ్ళ ముందు కనపడేదంతా నిజం అనుకుంటున్నావు. ఇది మాయ లోకం. నువ్వు మాయ, లోకం మాయ. ఉన్నట్టుగా కనపడుతుంది అంతే కదా, ఉన్నట్టుగా కనపడుతుంది. సినిమా మీద బొమ్మలు ఎలా ఉంటాయి తెర మీద, నిజం నిజం నిజం. కరెంటు పోతే ప్రొజెక్టర్ ఆపేస్తే ఏదా బొమ్మ? తెల్లటి తెర కనపడుద్ది, మనకు నల్లటి చీకటి కనపడుద్ది. అక్కడ అంతే, ఇక్కడ తెల్ల తెర, అక్కడ నల్లటి చీకటి. ఎవరు కనపడరు. నీ కళ్ళ ముందున్న ఇళ్ళు, ఈ వాకిలి, ఈ భూమి, ఆకాశం, మనుషులు ఎవ్వరు కనపడరు. అంత కటిక చీకటి, అదృశ్యమైపోయింది లోకం. లోకములో ఉన్నదంతా మాయ. అందుకే లోకము దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరం నిలిచుంటావా? అర్ధాంతరంగా లోకము నుంచి నువ్వు మాయమైపోయి చీకటిలోకి వెళ్ళిపోతావా? లేదా ఒకరోజు లోకమే నీ కళ్ళ ముందు నుంచి మాయమైపోయి నీకు చీకటి మిగులుస్తుంది? చీకటిగా మిగిల్చే లోకాన్ని ప్రేమించి శాశ్వత కాలం నిరంతరం ఉండే దేవునితో స్నేహం చేసి కొద్ది కాలం దేవుని ఆజ్ఞలు పాటిస్తావా? కష్టం, శ్రమ, ఇరుకు, ఇబ్బంది అయినా కొద్ది కాలం దేవుని కోసం నువ్వు బ్రతికితే శాశ్వత కాలం నిత్యజీవం దేవుని ప్రేమలో నిత్యము వెలుగులో ఉండే మహాభాగ్యాన్ని ప్రభువు ద్వారా ఉచితంగా ఇచ్చాడు దేవుడు. దీన్ని కోల్పోతే ఇదేదో మతం అనుకొని, ఇదేదో మార్గం కాదు, ఇదేదో మాయ అనుకొని నువ్వు అలా కంటిన్యూగా జరిగిపోతున్నాయి. ఏమంటలా దేవుడు, నువ్వేం చేసినా ఏమంటలా, అలా జరిగిపోతున్నాయి కదా అని జరిగిపోతూ ఉంటే సడన్గా తారుమారైపోతే ఎంతసేపు అండి మన తర్వాత మారిపోవటానికి? క్షణం చాలు, క్షణంలో మారిపోద్ది. ప్లేటు ఫిరాయించేస్తాం, ఏమైపోద్దో తెలియదు.
అందుకే బతికినంతకాలం నిజమైన దేవుణ్ణి వెంబడిస్తూ క్రీస్తు అడుగు జాడలో నడవాలి. అందుకే లోకము దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చిన్నపిల్లారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నారు. క్రీస్తు విరోధి వస్తాడని ముందే చెప్పాడంట. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు? అక్కడ ఏం చెప్పాడు? ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. బయలుదేరారు, విన్నారు, వస్తాడని విన్నారు. ఇప్పుడు అనేక మంది బయలుదేరారంటే ఇదే కడవరి గడియ రాబోతుందా? మీకు అర్థమైందా? క్రీస్తు విరోధి వస్తాడని, కడవరి గడియలో వస్తాడని మీరు విన్నారు, బాగుంది. ఇప్పుడు ఇదే కడవరి గడియ, ఇప్పుడే అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారంటే ఇదేనా కడవరి గడియ రాబోతుందా? ఇదే కడవరి గడియ. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? క్రీస్తు శకం 90లో చెప్పాడు. సుమారు క్రీస్తు శకం 90లోనే కడవరి గడి అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? చివరి క్షణాలు. ఎప్పుడు ఈ లోకం అంతమైద్దో తెలీదు. అప్పుడే క్రీస్తు విరోధులు బయలుదేరారు. క్రీస్తు విరోధి అంటే ఎవరు? క్రీస్తు విరోధి అంటే ఎవరు? క్రీస్తు విరోధి అపవాది. అపవాది ద్వారా ప్రేరేపించబడిన వారందరూ క్రీస్తు విరోధులు. అంటే తప్పుడు బోధలు చేసేవాళ్ళు క్రీస్తు విరోధులు. యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదని, యేసుక్రీస్తు అసలు దేవుని కుమారుడు కాదని, యేసుక్రీస్తు మనుషుల కోసం రక్తాన్ని కార్చలేదని, యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణం పెట్టలేదని, ఆయన చనిపోయి తిరిగి లేవలేదని, ఇలాంటి బోధలు మొదటి శతాబ్దంలోనే బయలుదేరినాయి. ఆ మాటలు విన్నవారు, విశ్వాసంలో ఉన్నవారు కూడా చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వీడు చెప్పేదే బాగుంది, మనం ఎన్ని తప్పులైనా చేయొచ్చంట, దేవుడు అసలు పాపాలే పట్టించుకోడంట అని తప్పుడు బోధలు మొదటి శతాబ్దంలో బయలుదేరితే వాటిని నమ్మారు. మనిషికి భక్తి కావాలి, భక్తి అంటే అందరికీ ఇష్టమే. కానీ ఆ భక్తి ఎలా ఉండాలంటే తప్పుడు చేస్తూ నువ్వు అనుకున్నవన్నీ చేసుకుంటావో భక్తి భక్తి అన్నవాళ్ళ భక్తి బాగుంటుంది. మీకు అర్థమైందా? భక్తి ఉండాలి, కానీ ఈ భక్తి ఎలా ఉండాలంటే నువ్వు అనుకున్న ఇష్టాలన్నీ నెరవేర్చుకుంటూ దండం పెడితే క్షమించే విధంగా ఉండాలి. కానీ నువ్వు ఇలా ఉంటేనే పరలోకి వస్తావు, రాకపోతే రావు, లేకపోతే నరకానికి పోతావు అనే భక్తి నచ్చదు అందరికీ కదా. అందుకే చాలామంది నువ్వు ఏ తప్పులన్నా చేసుకో, నువ్వు ఏదైనా తప్పు చేసుకో, ఏం పర్లేదు, నాకు చెప్పు, నేను ప్రార్థన చేస్తాను, లేకపోతే నాకు దశమ భాగం ఇచ్చి నేను ప్రార్థన చేస్తే దేవుడు నీ పాపాలన్నీ క్షమిస్తాడు. ఈ భక్తి బాగుంటుందా? నువ్వు తప్పు చేస్తే దేవుడు ఊరుకోడు, శిక్షిస్తాడు, లేకపోతే నరకానికి వస్తాడంటే బాగుంటుంది. ఏది బాగుంటుంది కదండి? నువ్వు తప్పులు చేసుకుంటావు, నాకు ఇవ్వాల్సిన పెనాల్టీ ఇచ్చేస్తే ఈ పెనాల్టీని బట్టి నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మీ పాపాలు క్షమిస్తాడంటే బాగుంటుంది. అందుకే దండం పెడితే చాలు దేవుడు ఐసైపోతాడు, చెవులో పువ్వు పెడితే చాలు దేవుడు క్షమించేస్తాడు అనే స్థితిలో నీ భక్తి జారిపోయింది. కానీ బైబిల్ భక్తి అలాంటిది కాదు. అలాంటిది వాక్యంలో చెప్పిన భక్తి పర్ఫెక్ట్గా ఉండాలి, వాక్యానుసారంగా నడవాలి, ప్రభువు నడిచిన మార్గంలో నడవాలి. అదే నిత్యం, అదే నిత్య వెలుగు, అదే దేవుని ప్రేమ. ఆ ప్రేమలో ఉండటానికే యోహాను గారు